నమస్తే అండి. నా పేరు రామారావు. మాది వి ఫర్నిచర్ మంతనాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, ప్రతి ఒక్కళ్ళకి బెడ్ అనగానే దాని చుట్టూతో లేబుల్ వేసి, బీడింగ్ వేసి, కవర్ వేసి, కంపెనీ బ్రాండ్ వేసి స్టిచ్చింగ్ చేసిందే బెడ్ అనుకుంటున్నారు. అంటే ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కూల్ డ్రింక్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి థమ్స్అప్, పెప్సీ ఇవే అనుకుంటున్నారు. చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు ఇవి కూడా కూల్ డ్రింక్స్ కిందే వస్తాయి. ఎవరికి తెలియదు కూల్ అంటే చల్లగా ఉన్నది, డ్రింక్ అంటే తాగేదని, చల్లటి తాగేదని అర్థం. మనం కొబ్బరి నీళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టి తాగితే కూల్ డ్రింకే, చెరుకు రసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తాగితే కూల్ డ్రింకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కూల్ డ్రింక్ అనగా పదం అలా పడిపోయింది. అలాగే బెడ్ అనగానే ఇలాగ ఒక అపోహ పడిపోయింది. కానీ ఎంత తేడా ఉంది చెప్పండి. కూల్ డ్రింక్ అంటే థమ్స్అప్, వీటికి కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఎంత తేడా ఉంది. పోషకాలు కానీ, ఆరోగ్య రీత్యా కానీ, ప్రైస్ రీత్యా కానీ ఎన్నో తేడాలు ఉన్నాయి. అలాగే పరుపు కూడా హోమ్ మేకింగ్ బెడ్ అనేది కూడా కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం లాంటిది. ఎట్లాగంటే జిప్పేసి లోపల ఏముండాయో మీరు చూసుకొని కొనుక్కునేది పరుపు మాది. దానికి కూడా ఎప్పుడైనా లేయర్స్ మార్చుకోవచ్చు, గమ్మింగ్ చేయకుండా ఉంచుకుంటే. గమ్మింగ్ చేసుకుంటే లేయర్లు మార్చకుండా దాని మీద వేసుకోవాలి, హైట్ పెంచుకోవచ్చు కావాలనుకుంటే. దీనికి ప్రొటెక్ట్ చేసేది ప్రొటెక్టరు, అలాగే టాపరు, బ్యాక్టీరియా రాకుండా ఎలాస్టిక్ బెడ్షీట్, పిల్లోస్. ఒక పరుపుతో పాటు యాక్సిరీస్ కూడా మెయిన్ పాత్ర వహిస్తాయి. మనకి నిద్రపోవటానికి, సుఖ నిద్ర పోవాలంటే డబ్బుతో కొనేది పరుపు, యాక్సిరీస్. మిగతా అన్ని కష్టం, ఎక్సర్సైజు, యోగా, ప్రాణాయామం ఇవన్నీ ఒక ఎత్తు. అయినా డబ్బుతో కొనేవి కాదు. డబ్బుతో కొనుక్కొని సుఖ నిద్ర పోయేది ఓన్లీ ఒక పరుపు ఒకటే, యాక్సిరీస్ కూడా. కానీ యాక్సిరీస్కి ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. యాక్సిరీస్ చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. మెడ నొప్పి రాకుండా ఉండిద్ది. మన పిల్లోస్, మంచి పిల్లోస్ వాడితే, మంచి పరుపు వాడితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, నొప్పులు లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఓన్లీ హోమ్ మేకింగ్ బెడ్లోనే వస్తాయి. అంటే మీరు తయారు చేసుకుంటే దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్ షర్ట్కి, మనం కుట్టించిన షర్ట్కి ఎంత తేడా ఉండిద్ది. క్వాలిటీ తక్కువ ఉండిద్ది రెడీమేడ్ షర్ట్. ఎక్కడ పడితే అక్కడ లూజులు ఉంటాయి, మన బాడీకి తగ్గట్టుగా ఉండవు. ప్రైస్ ఎక్కువే ఉండిద్ది. యాక్చువల్గా తక్కువ ఉండాలి, కుట్టుకులు తక్కువ ఉండాలి కాబట్టి, కానీ ఎక్కువే ఉండిద్ది. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ వల్ల. అలాగే కంపెనీ బెడ్ కూడా అంతే. లోపల వాడే ఫోములు పెట్టి రేటు తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ పెడతారు. అదే హోమ్ మేకింగ్ బెడ్లు అయితే మనకు కావాల్సిన విధంగా పెట్టుకుంటే కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. మీ మనసులో కూల్ డ్రింక్ అనగా థమ్స్అప్, పెప్సీ లాగా బెడ్ మీద కూడా అదే అపోహ ఉంటే కంపెనీ బెడ్కి వెళ్ళిపోండి. అలా కాదు, మేము ఇలా తయారు చేసుకుంటాం, మీరు చెప్పినట్టుగా ఆలోచన చేసి మేము ఎడ్యుకేట్ అయ్యి, మేము నాలెడ్జ్ పెంచుకొని మేము చేసుకుంటాము అంటే హోమ్ మేకింగ్ బెడ్కి వెళ్ళిపోండి. కొద్ది ఫినిషింగ్లో తేడా రావచ్చు. కూల్ డ్రింక్ బాటిల్ ఎంత అందంగా ఉండిద్ది, అదే కొబ్బరి నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్ పోసుకొస్తారు, ఎంత చండాలంగా ఉండిద్ది. కానీ తాగితే ఆరోగ్యంగా ఉంటాం, రుచి బాగుంటుంది, మంచిది. సేమ్ అంతే, ఇది కూడా అంతే. మనం హోమ్ మేకింగ్ పెట్టి కొద్దిగా ఫినిషింగ్ తేడా రావచ్చు, కొద్దిగా గొప్ప, ఎందుకంటే మనం తయారు చేసుకునేది కాబట్టి. కానీ ఎంతో మంచిది. సేమ్ హోటల్కి వెళ్తే దోశ చూస్తే ఎర్రగా ఉంటాయి, మన ఇంట్లో దోశ తెల్లగా ఉంటాయి. కానీ రుచి అది బాగానే ఉంటుంది. కానీ ఆరోగ్య రీత్యా మన దోశే బాగుంటుంది. సేమ్ అంతే. ఇప్పుడు కంపెనీ బెడ్లు హీరో హీరోయిన్ చెప్తే కొంటారు, హోమ్ మేకింగ్ బెడ్లు నేను చెప్తే కొంటున్నారు, ఎడ్యుకేట్ అయ్యి కొంటున్నారు. మీరు మా బెడ్లు కావాలంటే ఏదైనా సరే, మీరు ఏదైనా సరే వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు అవేర్నెస్ తీసుకొచ్చాం. మేము ఎన్నో వీడియోస్ పెట్టాం, ఆ వీడియోస్ అన్ని చూసి ఎడ్యుకేట్ అయి తీసుకోండి. మా యాప్ ఓన్లీ బిజినెస్సే కాదండి, సోషల్ అవేర్నెస్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్, కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ అనమాట. మా దాంట్లో 40 ప్లేలిస్ట్ ఉంటాయి. యాప్లోకి వెళ్తే ఎన్నో రకాల వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. మీకు దాన్ని బట్టి నాలెడ్జ్ ఇచ్చినాక దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుందండి. లైవ్లో మీరు ఎలాంటి ప్రశ్న వేసినా ఆన్సర్ ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను వీడియో చేస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం.